ఇవాళ నేను గమనిస్తున్నది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల అకాడమికల్ గా కూడా బూస్ట్ వస్తుంది పిల్లలకి. వాళ్ళ మైండ్ ఫ్రీగా అయ్యి చదవడానికి ఇంకా దోహదపడుతుంది. ఎవ్రీ థర్డ్ సాటర్డే డిపెండింగ్ ఆన్ ద బ్రాంచ్, ఒక రోజు అటు ఇటుగా ఎవ్రీ థర్డ్ సాటర్డే కంప్లీట్ స్పోర్ట్స్ డేకి డెడికేట్ చేశాం అనమాట. ఫుల్ డే ఓన్లీ స్పోర్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు స్టూడెంట్స్ టీచర్స్ కలిసి ఆడడము, ఇవన్నీ. ఇది ఫర్ స్పోర్ట్స్. డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డిబేట్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ వన్స్ ఇన్ వీక్ ఉంటాయి. సో దట్ స్టూడెంట్ కి 10 మంది ముందు మాట్లాడాలంటే ఆ భయం లేకుండా, భయం పోగొట్టే మార్గం అనమాట. దెన్ ఇదే కాకుండా వాళ్ళకి ఇంకేమన్నా స్కిల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పాటలు పాడడం రావచ్చు, డాన్స్ రావచ్చు, మ్యాజిక్ ట్రిక్స్ రావచ్చు. సో ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడం కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తుంటాం. ఇవన్నీ వాళ్ళకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా యూజ్ అవుతున్నాయి. ఏదో ఒక నేషనల్ లెవెల్ పార్టిసిపెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం అని కాదు, వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ కోసం అనమాట. ముఖ్య ఉద్దేశం అది.